చూస్తే ముందుగా కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ముందు గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, విజయవాడ బస్ స్టాండ్ కానీ పాలన కానీ అంతా 90% పర్లేదు. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. కరెక్టే, 100% కరెక్టే, సూపర్ హిట్టే. సూపర్ ఫెయిల్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. వాడి బొంద, వాడు 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి కూర్చున్నాడు కదండి. రాష్ట్రంలో ఒక కంపెనీ పెట్టాడా? అమరావతి వద్దంటాడు, మన పోలవరం వద్దంటాడు, వల్ల ఉపయోగం లేదా? కొన్ని కంపెనీలన్నీ తరిమేశాడు. ఇక చెప్పాలంటే వినాశనం. అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఒక 420 ఆయన బొక్కలో వేయాలంటున్నారు. మీరు చూసే ఉంటారు. ఏం చెప్తారు ఆ వ్యాఖ్యల మీద? ఒక్క కేసు ఉందా అండి ఆయన 40-50 సంవత్సరాల చరిత్రలో? ఈయన మాట్లాడిన దాని గురించి. వాడు 420, వాడి జీతమే 420. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు 420. వ్యక్తిని పట్టుకొని వయసులో ఉన్న వ్యక్తిని పట్టుకుని 420 బొక్కలో పడేయాలి ఏంటి ఈ మాటలు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారు ఆల్రెడీ బొక్కలో పోయి వచ్చాడు కదా. ఈయనేయాలన్నారు ఇప్పుడు ఆయన. అది ఎవరు పడితే రాదండి. ఆయన కేసులు ఉండాలి. తప్పు చేస్తే బొక్కలు వేస్తారు. ఏం చేయకుండా ఎవరు వేస్తారు? మోసం చేశారు, చెప్పిన హామీలు చేయకుండా అంటున్నారు ఆయన. చంద్రబాబు గారు తప్పు మోసం చేశారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అతను కళ్ళున్న కబోది, కళ్ళు లేని కబోది. పవన్ ని లొకేషన్ కూడా వేయాలంట లోపల ఆయనకి సహకరించినందుకు. వీడు 2 సార్లు 10th ఫెయిల్ అయిన వ్యక్తి. అతను అమెరికాలో జగన్ 2.0 ఉంటదంట. రప్ప నరుకుతారంట జగన్ అభిమానులు. మరి ఆల్రెడీ ఇప్పుడు రప్ప 11 ఇచ్చారు. ఈసారికి 2 ముఖ్యమంత్రి అంటాడు ఆయన. 2 నామాలు పెట్టుకోవాలి ఈసారి, చూడండి, అంతే కన్ఫామ్. ఓకే, మరి ఈ ప్రభుత్వం అభివృద్ధి కానీ ఏ విధంగా సాగుతుందంటారు అమరావతి? ఇప్పుడే చూస్తున్నాను చూడండి, 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయండి. ఇంకేం కావాలి? హైదరాబాద్ నుంచి పాపము ఏం లేకుండా వచ్చారు. ఓకే, లేకుండా వచ్చేదానికి కొంచెం చెట్టు పెట్టి నీరు పెట్టాలి. కానీ ఈ జగన్ గారు 5 సంవత్సరాలు ఇంకా చెట్టు నరికేసాడు. పట్టించుకోవాలి. అమరావతి శ్మశానం అన్నాడు. ఆడొకడు ఉన్నాడు, మిగతా మంత్రులు కూడా. అతను ఒకడు ఉన్నాడు, అంబోతు రాంబాబు. అతన్ని అంబోతు రాంబాబు అనేది బెస్ట్. అంటే ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు అంటున్నారు ఆయన అంబటి రాంబాబు గారు? ఈ చాచగాని దద్దమ్మలు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉంచారండి వీళ్ళని, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని. వీళ్ళని ఎక్కడో తరిమి కొట్టాల్సింది ఎలక్షన్ నుంచి. రాజధాని లేకుండా ప్రపంచం లేదు ఉన్నదా అండి? మన రాష్ట్రం మొన్నటిదాకా సిగ్గు లజ్జ లేకుండా రాజధాని లేకుండా పరిపాలించిన విధవలు ఎవరున్నారా అంటే ఈ విధవలే. ఫైనల్గా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కూటమి ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు కంటిన్యూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి. ఇండియాలోనే